ఇక నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ సంగతి అన్నా. ఇట్లాగే అన్నా, నువ్వు నోట్లో ఏమో కొనుక్కుంటున్నావే అది ఆపు అని నన్నన్నది. నేనేమన్నానో చెప్పు. నేను అది అనకూడదు కానీ నువ్వు ఆఫా, నేనేమన్నానో అది చెప్పు. నువ్వు కొనుక్కుంటున్నావు, అక్కడి నుంచి కూర్చొని కొనుక్కుంటున్నావు, ఏమో కొనుక్కుంటున్నావు, ఆఫా. నేనేం కొనుక్కున్నాను తెలుసా? మనసులో ఏసు రక్తం అని అనుకున్నా, అంతే, ఇంకేమనలా. ఏసు రక్తం అనే మాట అనుకున్నానండి, ఇంకొకటి అండేనండి. నేను బయటికి వినబడలేదండి, నాలో నేనే అనుకున్నా. అదంటది, నువ్వు కొనుక్కుంటున్నావే అది ఆపా. ఏం కొనుక్కున్నానో చెప్పు, నేను మనసులో ఏమనుకున్నానో చెప్పు. చెప్పలా. యేసు రక్తం అన్నా, అంతే అన్నా. బోర్ల పడిపోయి పాములాగా ఇట్లా పాకింది. పాములాగా పాకి గుమ్మం దాటి అవతలకు పోయి అట్లా పోతుందండి. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది, ఇంతలా కొమ్మ పడమని విరిగి కింద పడిపోయింది. కొమ్మ, ఇంతలా కొమ్మ. అప్పుడు నేను అనుకున్నాను, నా కాలో చెయ్యి ఎరగొట్టాలనుకున్నాడు వీడు సాతాన్ గడు. ఎరగొట్టలేక యాప చెట్టు మీద పడ్డట్టున్నాడు వీడు, సుపనాథుడు వీడు. యాప చెట్టు మీద పడతాడు వీడు. పండిలే, ఎన్ని కొమ్మలు ఎరిగితే మాత్రం నాకేమి. నా ప్రక్కన ఎవరున్నారు? నాతో యేసయ్య ఉన్నాడు. ఆయన రక్తపు కాపుదల ఉంది. హల్లెలూయా. ఆయన రక్తపు కోటలో నేను ఉన్నాను. హల్లెలూయా. ఆ రక్తాన్ని దాటి లోపలికి ఎవరు రాలేడు, రాకూడదు కూడాను.